గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం తక్కువ ఖర్చులోనే మ్యాథ్స్, యాప్టిట్యూడ్, రీజనింగ్ వంటి కోర్సులు నేర్చుకోవడానికి ఇప్పుడే కాల్ చేయండి. సార్ అన్ని వెరైటీ ఆఫ్ మోడల్స్ 2 square minus 1, 4 square minus 1, 20 square minus 1. ఇదేమో 1 square, ఇదేమో 1 square, ఇదేమో 1 square, ఇదేమో 1 square. a square minus b square. 2 minus 1, 2 plus 1. 4 minus 1, 4 plus 1. 20 minus 1, 20 plus 1. 20 minus 1, 20 plus 1. చూడంగానే లాస్ట్ వాల్యూ ఏముంది? 21. ఆన్సర్ లో 21 అన్న రావాలి, రైట్? ఆర్ 21 ఫ్యాక్టర్స్ అన్న రావాలి. అయిపోయింది ఆన్సర్. 9/19, 10/19, 11/19. ఆన్సర్ లో రెండు న్యూమరికల్ వాల్యూస్ ఉంటే లాస్ట్ వాల్యూ డినామినేటర్ అన్న రావాలి, దాని ఆన్సర్ ఆప్షన్ అన్న రావాలి. ఇది చూడండి సార్, సేమ్ మోడల్, రైట్? 7 square minus 3 square, a square minus b square. 7 minus 3, 7 plus 3. 13 minus 3, 13 plus 3. 19 minus 3, 19 plus 3. 49 minus 3, 49 plus 3. 49 plus 3. ఆన్సర్ ఏమవుతుంది? రెండు న్యూమరికల్ వాల్యూస్ ఉంటే ఫస్ట్ న్యూమరికల్ వాల్యూ, లాస్ట్ న్యూమరికల్ వాల్యూ 1 దీని లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. సో ఇది గనక వేస్తే 1/6. ఈ 52 వాంటెడ్లీ క్వశ్చన్ వేసాను. 52 ఆర్ దాని ఫ్యాక్టర్లు. 52 అన్ని ఉన్నాయి ఆప్షన్లు. సో ఫస్ట్ అది చూస్తాము, ఆన్సర్ ఆప్షన్లు చూసి మనం చెయ్యాలి. ఇది 52 వేస్తే ఇది 13, ఇది 1. 2/52. 2/52 అంటే ఎంత? 1/26. 2/52 అంటే ఎంత? 1/26. లాజిక్ అర్థమైంది కదా? ఆన్సర్ లో అన్ని దాని ఫ్యాక్టర్లు ఉంటే ఫస్ట్ చూడండి, ఆన్సర్ చూసి చెయ్యండి. ఏమేం మెథడ్స్ చేసాము మనము? అప్రాక్సిమేషన్ మెథడ్ చేసాము, ఆన్సర్ డినామినేటర్ ఫ్యాక్టర్ మెథడ్ చేసాము, లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ మెథడ్ చేసాం. లాస్ట్ వాల్యూ మైనస్ ఫస్ట్ వాల్యూ. ఇప్పటి వరకు చేసిన దాంట్లో ఏవైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్ ఈజ్ దేర్? ఎనీ డౌట్? ఇక్కడి నుంచి చేసుకుంటూ వచ్చాము. n న్యూమరికల్ వాల్యూస్ ఇన్ డినామినేటర్ మేక్ ఇట్ ఇంటూ n-1 న్యూమరికల్ వాల్యూ. n-1 న్యూమరికల్ వాల్యూ. ఫస్ట్ ట్రెడిషనల్ మెథడ్ చేసాము, చాట భారతం అంత స్టెప్స్ ఉన్నాయి, అందుకే మనము సెకండ్ మెథడ్కి వెళ్ళాము. n న్యూమరికల్ వాల్యూస్ ఇన్ డినామినేటర్ అయితే n-1 న్యూమరికల్ వాల్యూస్ చేయాలి. డైరెక్ట్ గా ఆన్సర్ ఎలా చెయ్యాలో, రైట్, వితౌట్ ఆన్సర్ ఆప్షన్ చేసాము. ఆన్సర్ ఆప్షన్స్ ఉంటే గనక, రైట్, లాస్ట్ వాల్యూ డినామినేటర్ దాని ఫ్యాక్టర్స్ అట్లా చెయ్యాలి. అన్ని క్లియర్ కదా? ఏమైనా డౌట్ ఉంటే దయచేసి అడగండి. ఇంకో మోడల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఇంకో మోడల్, ఇది మంచి క్వశ్చన్ సార్, ఇది సాల్వ్ చేసి ఆ మోడల్కి వెళ్దాం. 3/4, 5/36, 7/144 అండ్ సో ఆన్ అప్ టు 10 టర్మ్స్. ఇది మంచి క్వశ్చన్, కొంచెం క్యాట్ లెవెల్ క్వశ్చన్ సిరీస్ లో, అందుకే ఇంక్లూడ్ చేశాం. 5/36, 7/144 and so on up to 10 terms. And so on up to 10 terms. Now ఇక్కడ చూడండి సార్, ఈ ప్రాబ్లం చూడండి. 3/4, 5/36, 7/144 and so on up to 10 terms. First term ఏమో 1 square into 2 square. Second term ఏమో 2 square into 3 square. 9 4 ఎంత? 36. థర్డ్ టర్మ్ ఏమో మీకు 3 square into 4 square. థర్డ్ టర్మ్ ఏమో 3 square into 4 square. సెకండ్ టర్మ్ ఏమో 2 square into 3 square. ఫస్ట్ టర్మ్ ఏమో 1 square into 2 square. 10th టర్మ్ ఏమవుతుంది? 10 square into 11 square. ఈ ప్యాటర్న్ టక్కున మీరు రికగ్నైజ్ చేయాలి. రికగ్నైజ్ ఆన్సర్ ఆప్షన్ కనుక ఇస్తే అప్రాక్సిమేషన్ యూజ్ చేసుకోవచ్చు. ఫస్ట్ టర్మ్ ఏమో 1 square into 2 square. సెకండ్ టర్మ్ ఏమో 2 square into 3 square. న్యూమరేటర్ లో ఏముంది కన్నా? 3 ఉంది.
3 అంటే ఈ రెండిటి మధ్య తేడా చూడండి. 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్ ఎంత? 4 మైనస్ 1 3. 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్ ఎంత? 9 మైనస్ 4 5. 16 మైనస్ 9 ఎంత? 7. ఓకే, అంటే ఇది 2 స్క్వేర్ మైనస్ 1 స్క్వేర్, ఇది 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్, ఇది 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, ఇది 11 స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్. మీరు ఇది అబ్జర్వ్ చేస్తే గనక నేను విడదీస్తే ఇదేమో -1/2 స్క్వేర్, ఇదేమో +1/2 స్క్వేర్. 3 స్క్వేర్ 3 స్క్వేర్ క్యాన్సల్, 3 స్క్వేర్ 3 స్క్వేర్ క్యాన్సల్ అవుతుంది. ఇది 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 అన్ని ఇంటర్మీడియట్ టర్మ్స్ క్యాన్సల్ అయిపోతే ఫస్ట్ టర్మ్ మిగిలింది, లాస్ట్ టర్మ్ మిగిలింది. 1 - 1/121, 120/121, 120/120. ఫస్ట్ టర్మ్, సెకండ్ టర్మ్. ఈ 4 ఏమో 1 స్క్వేర్ ఇంటూ 2 స్క్వేర్, సెకండ్ ఏమో 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్, థర్డ్ టర్మ్ ఏమో 3 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్, 10th టర్మ్ ఏమో 10 స్క్వేర్ ఇంటూ 11 స్క్వేర్. న్యూమరేటర్ 11 స్క్వేర్ మైనస్ 10 స్క్వేర్, 4 స్క్వేర్ మైనస్ 3 స్క్వేర్, 3 స్క్వేర్ మైనస్ 2 స్క్వేర్. మిగతా టర్మ్స్ అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోతాయి. 3/4, 5/36, 7/144 అండ్ సో ఆన్ అప్ టు 10 టర్మ్స్. ఇది సరి ఐడియా రాకపోవచ్చు, డెఫినెట్ గా రాకపోవచ్చు కన్నా అప్పుడు మనము ఆన్సర్ ఆప్షన్లు కనుకుంటే అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తాం. ఆన్సర్ ఆప్షన్లు కనుకుంటే అప్రాక్సిమేషన్ యూజ్ చేస్తాం. ఎలా యూజ్ చేస్తాం సార్? 3/4 అంటే 75%, 5/36 ని 5/35 అనుకుంటే 1/7, 14%. ఇదేమో 5%, ఇదేమో 5. ఎందుకు సార్ 5? 144 బదులు 140 వేసుకున్నాను అనుకోండి, 1/25, 75, 89, 90. అంటే స్లోగా మనకు 100% కి దగ్గరగా వస్తుంది ఆన్సర్. అంతేనా? ఎస్. 120/121 అంటే స్లోగా 100% కి ఆన్సర్ వస్తుంది. అర్థమైంది కదా సార్? 3/4 అంటే 75%, 5/36, 36ని 35 అనుకున్నా, 1/7, 1/7 అంటే 14%, 7/144ని 140 అని అనుకున్నా, 1/20 అంటే 5%. ఇది 89, ఇది 94, దగ్గరగా 100కు దగ్గరగా వస్తుంది. 120/121, 121/121 ఈజ్ 100%, 121/121 ఈజ్ 100%. ఇది మోడల్ 1. మళ్ళీ నేను రిపీట్ చేస్తున్నాను. ఇప్పటి వరకు మనం డిస్కస్ చేసింది ఏంటి? n న్యూమరికల్ వాల్యూస్ ఉంటే n మైనస్, ఇదే థంబ్ రూల్. థంబ్ రూల్ ఎక్కడ రాసాం మనం? ఓకే, ఇది n numerical values in denominator, n minus 1 numerical values. ఇదే థంబ్ రూల్. n numerical values in denominator, n minus 1 numerical values. ఇవన్నీ టైప్ 1 మోడల్స్. టైప్ 1 అన్నీ కూడా ఏ ఫార్మాట్ లో ఉన్నాయి సార్? టైప్ 1 సమేషన్ 1/p ఫార్మాట్ లో ఉన్నాయి, సమేషన్ 1/p ఫార్మాట్ లో ఉన్నాయి.